చిన్న కొడుకు ప్రొఫెసర్ కృష్ణారావు గారు అబ్బాయి. నాన్నగారు నన్ను ఇక్కడ పంపించారమ్మా. అమ్మా, నీకు జరిగిన అన్యాయానికి క్షమాపణ వేడుకుని నేను ఇంటికి తీసుకెళ్ళాలని వచ్చానమ్మా. మీ నాన్నగారు కులాసాగా ఉన్నారా బాబు? కులాసాగా ఎలా ఉంటారమ్మా? 20,000 కంటే కన్నీరు అడిగితే ఆ ఇల్లు ఏం బాగుపడుతుందమ్మా? బాబు, నాన్నగారు ఏమన్నారు? ఈ పుట్టిదాన్ని కరుణించారా? నన్ను క్షమించారా? క్షమించవలసింది ఆయన కాదమ్మా, నువ్వు. నిన్ను చూడాలని నాన్నగారు ఎంతో తహతహలాడారట, అన్నయ్యను కూడా ప్రతిమలాడారట. కానీ అవేమీ వినిపించుకోకుండా అన్నయ్య నాన్నగారిని బయటకు గింటి వేశారట. ఈ బాధతో నాన్నగారికి రక్తపోటు ఎక్కువై మంచం పట్టారమ్మా. బాబు, అమ్మా, ఇప్పుడు నాన్నగారికి 2 కోరికలు మిగిలాయమ్మా. నిన్ను క్షమాపణ వేడుకోవటం, అన్నయ్య మనసారా ఒక్కసారి కౌగలించుకోవటం. ఈ 2 కోరికలు తీరకపోతే నాన్నగారు మనకు దక్కడమ్మా. విన్నావా నాయన? నేను ఒక్కటే నమ్మాను, ఈ ప్రపంచంలో ఉన్న నాకు తల్లి ఒక్కటేనమ్మా. ఆమె తృప్తి నా తృప్తి, ఆమె ఆనందమే నా ఆనందం. నువ్వు నీ దేవుడి దగ్గరికి వెళ్తానంటే నేను కాదంటానా? ఇప్పుడు చెప్పరా, నీకన్నీ నా బుద్ధిలే వస్తే ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ కూతురుతో ఫోటో దిగుతావా? మమ్మీ, ప్రియవను మన రాఘవయ్య కూతురిగా. ఆ అమ్మాయి చాలా మంచిది మమ్మీ. చూడు,